బల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగాక. ప్రియమైన జనాంగమా, మరి కొత్తపల్లి ప్రజలకు దేవుడు స్వార్థ చెప్పమని ప్రేరేపణ కలిగింది. మరి ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎదుకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుడు సెలవిస్తా ఉన్నాడు. నేనే సత్యం, జీవం, మార్గం, నా ద్వారా మాత్రమే నా తండ్రి వద్దకు వస్తాడని చెప్పేసి బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ఎంతైనా ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన గణపరచువాన్ని గణపరుస్తానని చెప్పేసి సెలవిస్తా ఉన్నాడు. నాకు మొరపెట్టుము నీకు ఉత్తరం ఇస్తానని, అనేకమైన గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు బయలుపరుస్తానని, మరి ఎండిపోయిన ఎముకలు సైతం జీవం పుట్టించే దేవుడని, మూడు బారిన జీతాలు సిగిరింప చేసే దేవుడని, మారా అనుభవాన్ని మధురంగా మార్చేవాడని బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. మరి ఆయనకు విరోధంగా రూపొందించబడిన ఏ ఆయుధం వద్దలదని బైబిల్లో లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అల్పులు గల్లుగా చేసేవాడు. చూడండి, సమరయ స్త్రీ ఉంది, ఆమె యేసు ప్రభు ఎవరో తెలియదు, కానీ ఆమె తెలుసుకొని ఆమె ద్వారా ఒక్క రోజే 2, 3 లేక 3 ఊర్లు విలేజ్ ప్రజల్ని రక్షణ మార్గం నడిపించినట్లుగా. మరి చూడండి, జక్కయ్య గారు కూడా మేడి చెట్టు మీద ఉండి యేసు ప్రభు ఎవరో తెలుసుకుందామని ఆయన మరి పొట్టివాడు కనుక చెట్టు మీద ఉన్నట్లుగా మరి ఆయన యేసు ప్రభు రిసీవ్ చేసుకొని మరి ఆయన ఇంటికి తీసుకెళ్ళినట్లుగా బైబిల్లో లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. ఇతను కూడా అబ్రాహం వారసుడు అని యేసు ప్రభు చెప్పినట్లుగా బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. మరి అనేకుల్ని ఆయన పాపుల నిమిత్తం ఈ లోకానికి వచ్చాడు, కానీ మంచి వారి నిమిత్తం కాదని బైబిల్ లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. పాపుల నిమిత్తమే ఆయన అనేక రక్షణ మార్గం నడిపించబడాలని, ఆయన నిత్య జీవులకు అనేకులు నడిపించబడాలని ఈ లోకానికి ఆయన వచ్చాడు. మంచి వారి కొరకు రాలేదంట యేసు ప్రభు వారు. మరి సమరయ స్త్రీ కూడా చూడటం ఉంది, యేసు ప్రభు వారు గొప్పవాడని, నా గురించి అంతా నిజమే చెప్పాడని చెప్పేసి సమరయ స్త్రీ చెప్పింది. సమరయ స్త్రీ చెప్పినట్లుగానే అనేకమైన ప్రాంతాలు ఆమె వెళ్ళి లోకరక్షకుడు యేసు క్రీస్తు వచ్చాడు, ఆయనే సత్యం, జీవం, మార్గం అన్నాడు, నేనే జీవాహారమైనానని చెప్పేసి అంటా ఉన్నాడు. నా యందు మరి మంచిని నేను ఇచ్చిన మంచిని త్రాగితే ఎప్పటికీ వాడు తప్పికోడని చెప్పేసి బైబిల్లో లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. చూడండి, కొత్తపల్లి వాసులకు మరి అనేకులు మన నజరేయుడైన యేసు క్రీస్తు మరి ఆయన వైపు తిరగాలని, అనేక రక్షణ పొందాలని, ఆయన నిజమైన దేవుడిని తెలుసుకోవాలని మరి మేము సువార్త ప్రకటిస్తా ఉన్నాం. మరి చిన్న ప్రార్థన చేసుకొని ముగిద్దాం. సర్వానికి వందనాలు తండ్రి, ఎంతైనా నమ్మదగిన దేవుడు, శాలన దేవుడు, అత్యున్నత సింహాసనంపై ఆస్తునైన స్వామి, నీ బంగారు పాదాలకు వేలాది వందనాలు ప్రభు, స్తోత్రాలు అయ్యా. ఈ కొత్తపల్లి ప్రాంత ప్రజలకు నాయన అనేక రక్షణ మార్గం నడిపించండి, ఆయుష్ని, ఆరోగ్యాన్ని, శక్తిని, బలాన్ని దయచండి, ఆశీర్వదించండి, అభివృద్ధిపరచండి ప్రభా. అయ్యా, వారి శాపాలు, పాపాలు కూడా తొలగించండి ప్రభా. అయ్యా, గొప్ప దేవుడు, చాలా దేవుడు నా ప్రభా, ఈ ప్రాంత ప్రజలను బట్టి జ్ఞాపకం తెచ్చుకోండి నాయన. అనేకులు నా ప్రభా మరి నశించిపోతున్న ఆత్మలను వెతికి రక్షించడానికి లోకానికి వచ్చావు నాయన. అయ్యా, గొప్ప దేవుడు నాయన, మరి మునుపటి కంటే అధికమైన మెల్లు ఈ ఊరిపై ఉంచండి ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి, స్తోత్రాలు అయ్యా. అల్పులు, అయోగ్యులు నా ప్రభా, ఆయన నీ స్వార్థ ప్రకటించడానికి మాకు కృపనిచ్చావు, అందుబట్టి మీకు స్తోత్రాలు తండ్రి. మాకు ఆరోగ్యాన్ని ఇచ్చావు అయ్యా. సహోదరుడు ఆటో చక్కగా తోలుతా ఉన్నాడు, అందుబట్టి మీకు స్తోత్రాలు. దైవసేకలు ఇచ్చావు, మీకు స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు. నీకు మాత్రమే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి.